वजीर श्रीनिवास गौड़ ने कहा कि सिन्फी इम्तियाज के तस्वुर के बगैर खवातीन को तमाम शोबों में आगे आना चाहिए। उन्होंने कहा कि बराबरी के एहसास से बेदार होना चाहिए। उन्होंने याद दिलाया कि खवातीन को मुकर्ररा में रिजर्वेशन देने के लिए असेंबली में एक करारदाद मंजूर करते हुए मरकज को रवाना की गई थी। श्रीनिवास गौड़ ने कहा कि फलाही स्कीमात को तेलंगाना में नाफिज किया जा रहा है, जिसकी मिसाल मुल्क भर में कहीं नहीं मिलती। महबूबनगर जिले में आज़ाद हिंद डायमंड फेस्टिवल के शानदार इनेकाद में शिरकत के बाद खिताब करते हुए उन्होंने इन ख्यालात का इजहार किया। श्रीनिवास गौड़ ने कस्बे के ZDP ग्राउंड में मुनक़िदा रक्षाबंधन प्रोग्राम में बतौर मेहमान खुसूसी शिरकत की। खवातीन, मुलाजमीन, MEP, MA, आशा वर्कर्स, आंगनबाड़ी वर्कर्स ने वजीर श्रीनिवास गौड़ को राखियां बांधकर उनकी सताइश की। श्रीनिवास गौड़ ने खवातीन को रक्षाबंधन की मुबारकबाद दी। ఈరోజు రక్షాబంధన్ కనుక అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఆడపడుచు తన అన్న తమ్ములకు రాఖీ పండుగ రాఖీ కట్టి ఎంతో ఇంట్లో ఘనంగా సంబరాలు చేసుకుని గడుపుతున్నటువంటి పరిస్థితి. స్వేచ్ఛగా మనం బతకడానికి, స్వేచ్ఛగా జీవించడానికి ఆనాడు స్వాతంత్రం కన్నా ముందు ఆడవాళ్ళు చదువుకోవద్దు, ఆడవాళ్ళు మగవాళ్ళు దేశంలో పౌరులందరూ కూడా బానిస పనులు చేసుకుంటూ బానిసత్వంతో, అభద్రతతో, అవమానాలతో, పేదరికంతో, అనేక కష్టాలతో బతుకుతున్నటువంటి ఈ దేశానికి స్వాతంత్రం వస్తేనే వీరు బాగుపడతారని మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, మౌలానా ఆజాద్, ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి ఎంతో మంది వీరులు, వీర వనితలు త్యాగాల ఫలితంగా మనకు భారతదేశం స్వాతంత్రం ఇవ్వడం జరిగింది. స్వాతంత్రం వచ్చింది 70 సంవత్సరాలైనా కూడా ఇంకా ఆ మహనీయులు ఏ ఆశయం గురించి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఇట్లా వచ్చిందో ఆనాడు దేశానికి కూడా స్వాతంత్రం కొట్లాడికిచ్చిన పరిస్థితి. మరి అందరూ సమానత్వంగా ఉండాలి, మహిళలు గౌరవంగా బతకాలి, ఆకాశంలో సగం భూమిలో సగం అన్నిట్లో కూడా మహిళలు ముందుకు రావాలి, లింగ భేదం అనేది ఉండొద్దు, అందరు సమానత్వం ఉండాలని ఆ మహనీయులు స్వాతంత్రాన్ని